పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రాజాబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజాబాబు, ఏంటి రాజమండ్రిలో పరిస్థితి? పోలింగ్ సరళి ఎలా ఉంది? ఇంత మేర ఇప్పటివరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? విజయ చంద్రిక మరో 15 నిమిషాల్లో ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమయం ముగిస్తున్నప్పటికీ కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ బార్లు తీరారు. గంటల తరబడి ఇక్కడ వేచి ఉన్న పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతూనే ఉంది. అంటే ఉదయం చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, అదేవిధంగా ఎన్నికల సిబ్బందికి సంబంధించి కొంచెం సమయం ఆలస్యం అవడం వల్ల పోలింగ్ సరళి కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది. మన ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని లాలా చెరువులోని 94 బూత్ వద్ద ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ మహిళలంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గంటల తరబడి ఇక్కడ వేచి ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. అంటే ఇదే తరహా పరిస్థితి అంతా చాలా నియోజకవర్గాల్లో చాలా పోలింగ్ బూత్ల వద్ద కూడా ఇక్కడ కొనసాగుతుంది. అంటే 15 నిమిషాల్లో సమయం పూర్తవుతున్నప్పటికీ కూడా ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఇక్కడ క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అంటే మహిళలు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మహిళా శాతం కూడా పెరిగింది. మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా వేచి ఉన్నారు. అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంతో పాటు మండపేట, అనపర్తి అదేవిధంగా రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గంటల తరబడి ఇక్కడ ఓటర్లంతా కూడా క్యూ లైన్ లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేచి ఉన్న దృశ్యాలను మనం విజువల్స్ లో చూస్తున్నాము. సుమారు వీళ్ళంతా కూడా మధ్యాహ్నం నుంచే కూడా ఈ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేచి ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఈ పక్కనే సమీపంలో 87, 86 పోలింగ్ బూతుల వద్ద కూడా పరిస్థితిని చూడవచ్చు. వాళ్ళు కూడా చాలా సమయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్ లోనే ఉన్న దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మనం వారితో కూడా మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి, ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది కూడా వారితో మాట్లాడి మనం తెలుసుకుందామా. చెప్పండి, అంటే మీరు ఓటు హక్కు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 3 గంటల అయింది. 3 నుండి వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం చాలా థ్రిల్లింగ్ వచ్చాను నేను. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల లైన్ అయితే చాలా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలైతే. సో ఇలా ఏం కాకుండా కొద్దిగా ఫాస్ట్ గా జరిగేలాగా తీసుకోమని. మీరు ఫస్ట్ టైం అమ్మా? ఇప్పుడే మీరు ఎంతసేపు అయిందండి వచ్చి? మేము సేమ్ టైం వచ్చాము. కాకపోతే అసలు ఆ లైన్ కదలట్లేదు. 3 అవర్స్ అయింది. అలా లైన్ లో వెయిట్ చేస్తా ఉన్నాం. 4ంటికి వచ్చామండి. ఇంకా లేట్ అయ్యేలా ఉంది. కొంచెం లైటింగ్ ఏర్పాటు ఏదైనా చేస్తే బాగుంటదని ఆశిస్తున్నాం. ఎందుకు లేట్ అవుతుందని చెప్తున్నారు? అంటే ఎందుకు లేట్ అవుతుంది, లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి ఐడియా లేదు. బట్ స్లోగా అయితే రన్ అవుతుంది. చీకటి పడుతుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా కొంచెం లైటింగ్ ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటదని ఆశిస్తున్నాం. సదుపాయాలు ఎలా ఉన్నాయంటే గతంతో పోలిస్తే ఎన్నికలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఒకలాగే ఉన్నాయండి. దానికి ఇప్పటికి ఏమీ తేడా లేదు. వాటర్ బ్యాట్స్ అవి అయితే బాగానే సప్లై చేస్తున్నారు. కొంచెం ఈవినింగ్ అయిపోయింది కాబట్టి టెంట్ తీసేస్తే కొంచెం గాలి అది వచ్చి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? 3 గంటలు అవుతుందండి. ఇలాగే అక్కడి నుంచి నుంచోలేక కూర్చున్నాము. 3 గంటలు అవుతుంది. ఇంకొక 2 గంటలు పట్టొచ్చు. అంటే చాలా అంటే సదుపాయాలు అయ్యి ఎలాగ ఉన్నాయి ఇక్కడ? వాటర్ ఇస్తున్నారండి. మీరే ఇప్పటి వరకు కూడా మనం మహిళలతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు. సుమారు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. అంటే ఈవీఎంలో అంటే ఉదయం చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడము, ఇక్కడ ఓటు ప్రాసెస్ కొంచెం లేట్ గా అవడం వల్ల సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇదే పద్ధతిలో గనక కొనసాగితే రాత్రి 8 గంటల వరకు కూడా ఇక్కడ పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. విజయ చంద్రిక. రైట్ రాజాబాబు, థ్యాంక్ యూ. ఇది రాజమండ్రిలో తాజా పరిస్థితి. నెల్లూరు వెళ్తాం. నెల్లూరులో రూరల్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ సరళి ఎలా ఉంది మహేష్? ఏంటి లేటెస్ట్ అప్డేట్? మరో 10 నిమిషాల్లో పోలింగ్ ముగుస్తోంది. తాజా పరిస్థితి ఏంటి? విజయ చంద్రిక, మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని భుజభుజ నెల్లూరు వద్ద ఉన్నాం. ఇక్కడైతే దాదాపు బారులు తీరున్నారు. కొన్ని వందల మంది ఓటర్లు బారులు తీరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చాలా గంటల తరబడి ఇక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మహిళలు, వృద్ధులు సైతం గంటల తరబడి నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు.
6 గంటల లోపు పోలింగ్ బూత్ లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఓటు వేసే వీలు కల్పిస్తామని చెప్పి ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు చెబుతున్నారు. 6 గంటల లోపు వచ్చే వాళ్ళందరూ కూడా ఓట్లు వేసి పూర్తి అవ్వాలంటే దాదాపు అర్ధరాత్రి దాదాపు 9-10 గంటలు దాటే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఉదయం ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఓటింగ్ పర్సంటేజ్ చాలా తగ్గుతూ వచ్చింది. నెల్లూరు జిల్లాలో అయితే చాలా మందకొడిగా ఉంది. అయితే మధ్యాహ్నం నుంచి ఈవీఎంలు మొత్తం సరిచేసిన తర్వాత ఒక్కసారిగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. మండు టెండల్లో బగబగా ఒకవైపు ఎండలు భయంకరంగా మండుతూ ఉన్నప్పటికీ వీళ్ళందరూ మహిళలు, ప్రధానంగా మహిళలు, వృద్ధులు ఎండలను సైతం లెక్క చేయకుండా వాళ్ళందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ వచ్చారు. ఇక్కడ ఎన్ని గంటలు నిలబడైనా చిన్న బిడ్డలను ఎత్తుకొని కూడా చాలా మంది రావడం జరిగింది. వాళ్ళందరూ ఎన్ని గంటలైనా సరే లైన్లోనే నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు, విజువల్స్ లో మనం చూడొచ్చు. అలాగే చాలా చిన్న బిడ్డలను ఎత్తుకున్నటువంటి వాళ్ళు, వృద్ధులు లైన్లో గంటలు నిలబడడానికి ఎంత ఇబ్బంది పడినా కూడా వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం కొంతమంది ఆలస్యమయ్యే నేపథ్యంలో ఈవీఎంలు సరిగా పనిచేయని నేపథ్యంలో కొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. అయినా కూడా మళ్ళా తిరిగి మధ్యాహ్నం నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటింగ్ చేస్తున్నారు. దాదాపు 4 గంటలకే 56.29 వరకు కూడా నమోదైంది. ఆ తర్వాత పరిస్థితులు ఇంకా ఎక్కువగా ఓటర్లందరూ కూడా ఎక్కడ చూసినా కూడా, ఏ పోలింగ్ కేంద్రం చూసినా కూడా పెద్ద ఎత్తున ఓటర్లు కనిపిస్తున్నారు, పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నారు. సార్, ఎట్లా ఉంది ఈ ఓటింగ్ పరిస్థితి, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు నేను దాదాపు 4-5 ఎమ్మెల్యే ఎలక్షన్ చూస్తున్నాను. ఇటువంటి క్రౌడ్ ఎప్పుడు చూడలేదు. లేడీస్ల స్పందన కూడా విపరీతంగా ఉంది. మార్నింగ్ నుంచి కూడా ఈ ఓటు అనే ఉత్సాహంతో మహిళలైతేమి మరి పురుషులైతేమి వాలంటీర్లుగా ఎవరు కూడా సపోర్ట్ లేకుండా వచ్చి లైన్లో నిలబడడం జరుగుతూ ఉంది. అయితే ఈవీఎంలో దాదాపు ఒక్కసారి 2 గంటలు 3 గంటలు కూడా డిలే అవడం జరిగింది. దానివల్ల కొంతమంది ఆ ఎండలో కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఇక్కడ కొంతమంది నీళ్లు కూడా అవన్నీ తెచ్చడం జరిగింది. తర్వాత మళ్ళా 4 గంటల నుంచి విపరీతం క్రౌడ్ పెరిగిపోయింది. అయితే ఇది దాదాపు 7-8 గంటలు అయ్యాయి. అలాగే మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఎంతసేపు పడుతుంది ఓటు వేయడానికి? మేము 2:30కి వచ్చామండి. పాపను ఎత్తుకుని ఇక్కడే ఉన్నాం, ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇంకా గంట పట్టొచ్చు అనుకుంటున్నా నేను. మరి అంటే ఉదయం సరిగా యంత్రాలు సరిగా పనిచేయలేదు అని వెళ్ళిపోయాం, ఎండ ఉందని వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి నుంచునే ఉన్నాం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు పడుతుంది ఓటు వేయడానికి? ఏమైనా ఇబ్బందిగా ఉందా? మినిమం 2 అవర్స్ పడేటట్టుంది. భుజభుజ నెల్లూరు నుంచే వచ్చాము, 4:30కి వచ్చాము. ఫస్ట్ టైం ఓటు వినియోగించుకుంటున్నారు? సెకండ్ టైం సార్. ఇక్కడ ఇదే మా ఇల్లు. ఎంతసేపు పడుతుందమ్మా లైన్లో నిలబడి? 1 అవర్ అవుతుంది. మీరు వచ్చి 1 అవర్ అయిందా? మా పెద్దమ్మ, మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు, అయినా ఓటు వేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? యాదవ్ ఇక్కడే. ఎట్లా ఎంతసేపు పడుతుంది ఓటింగ్ వేయడానికి? ఇంత కష్టపడి కూడా ఓటు వేస్తున్నారు? 1 అవర్ అయింది వచ్చి. మీరు? 2 గంటలు పడుతుంది సార్ క్యూలో మినిమం ఉండాలంటే. అయినా కానీ ఓటు హక్కు వినియోగించుకోవాలని మా బాధ్యత కదా, దానికని మేము ఓటు హక్కు వినియోగించుకో, ఎంత లేట్ అయినా వేసే వెళ్తాం. దాదాపు ఇక్కడ 9 అయ్యేటట్టుంది. అంటే పర్లేదు సార్, ఉంటాం. 9 అయినా కానీ మా ఓటు హక్కు మేము వినియోగించుకోవాలి కదా. 2 గంటలు అవుతుంది వచ్చి. ఇబ్బందిగానే ఉంది. ఇంకా దాదాపు మీరు లోపలికి వెళ్ళలేక ఇంకో 2 గంటలు పట్టేది. అయిన తర్వాతే పోతాం. ఏం లేదండి, ఇక్కడ ఈ ఊరే. ఏం పరిస్థితి లేదు, క్యూవే ఎక్కువగా ఉందంటే. ఇక్కడ చూస్తున్నాం, మహిళలందరూ కూడా చెప్తూ ఉన్నారు, గంట కాదు 2 గంటలు కాదు, రాత్రి 9-10 ఓటు వేసే వెళతాం, మా ఓటు హక్కును వినియోగించుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్ యూ. ఇది నెల్లూరు రూరల్ జిల్లాలో పరిస్థితి. ఒక నెల్లూరే కాదు, ఎటు చూసినా కూడా పట్టణ శివారు ప్రాంతాలనే కాదు, ఏ లైన్ చూసినా కూడా మహిళలు, తెలుగింటి ఆడపడుచులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించడానికి అసహనం ప్రదర్శించకుండా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మహిళా ఓటర్లలో ఎక్కడా కూడా ఇసుమంత అసహనం కూడా కనిపించలేదు అంటే ఈ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సరికదా, ఎంత ఆలస్యమైనా సరే ఓటు వేసే వెళ్తామని చెప్పి గట్టిగా చెప్తున్నారు. తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లినప్పుడు క్యూలో నిలబట్టలేదా, ఇది కూడా అంతే అంటూ సమాధానం చెప్తున్నారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కోసం కూడా ఇలానే వెయిట్ చేస్తాము. మాకు అలాంటి దేవుడు కావాలని చెప్పేసి మేము ఇలా నుంచోవటం జరుగుతుంది. మాకు అలాంటి నాయకుడు కావాలి, ఆయనే బాగా చూసుకోగలడు. నేను ఎవరనేది చెప్పను, ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఆయన కోసం ఎంత ఎండ కాదు, ఇంకా ఎక్కువ ఎండ ఉన్నా కూడా మేము